మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిచ్చి, డబ్బున్న వాళ్ళని చాలా మందిని చూశాను గాని ఇంత తలపొగురు గర్వం ఉన్నదాన్ని దీన్నే చూస్తున్నానమ్మా. పోనీలేమ్మా, పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కారు. అవమానిస్తే దాని బుద్ధే బయటపడుతుంది. అది అవమానించింది నన్నే అయితే అలాగే పోనీ అని సరిపెట్టుకునేదాన్ని. కానీ అది నాన్నని డ్రైవర్ అని మాట్లాడి చాలా హేళనగా అవమానించిందమ్మా. సౌందర్య నన్ను అవమానించిందని తెగ చాడీలు చెప్తున్నా. అందుకు నువ్వేం చేసావో చెప్పలేదా? నేనేం చేశాను? సౌందర్యాన్ని నువ్వు తిట్టలేదా? నేనేం దాన్ని తిట్టలేదు. డ్రైవర్ అంటే హేళన చేయాల్సిన అవసరం లేదని దానికి అర్థమయ్యే టైప్ లో చెప్పొచ్చాను. చెప్పావు కదా. సౌందర్య నన్ను తిట్టిందని బాధపడ్డ నీ మనసు సంతృప్తి పడింది. మరి ఇంకా ఎందుకు ఆ అమ్మాయి మీ చాడీలు చెప్తున్నావు? నాన్న, నాకు నువ్వు అక్కడ పనిచేయడం ఇష్టం లేదు. అక్కడంటే? హర్ష అంకుల్ దగ్గర. హర్ష అంకుల్ ఏం చేశారు? హర్ష అంకుల్ కాదు నాన్న, ఆయన కూతురు సౌందర్య. నేను పనిచేసేది సౌందర్య దగ్గర కాదు, వాళ్ళ నాన్న దగ్గర. అదే, వాళ్ళ నాన్న దగ్గర నువ్వు పనిచేస్తున్నావని దానికి మనం అంటే చులకం నాన్న. సౌందర్య ఏమనుకుంటోందో నాకు అనవసరం. కానీ నాకు అవసరం. నీకెందుకు అంత అవసరం? అది కాలేజ్లో నన్ను అవమానిస్తోంది కాబట్టి. సరే, ఈ ఉద్యోగం మానేస్తాను, కొత్త ఉద్యోగంలో చేరుతాను. అక్కడ వాళ్ళ అబ్బాయో అమ్మాయో నన్ను అవమానిస్తే ఆ ఉద్యోగం కూడా మానేసి మరో కొత్త ఉద్యోగం వెతుక్కోమంటావా? మరో చోట అలా జరగదని మీకు కూడా తెలుసు నాన్న. కానీ కావాలని నన్ను ఎందుకు నిలదీస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. సౌందర్యం మిమ్మల్ని అలా అవమానిస్తుంటే మీకే అనిపించడం లేదా నాన్న? చిన్నప్పుడు మీ ఇద్దరిని ఎత్తుకునేవాణ్ణి. ఇద్దరూ ఏడ్చేవారు, అలిగేవారు, అప్పుడప్పుడు నన్ను కొట్టేవారు. అలా చేసినందుకు మీ మీద నేను కోపం తెచ్చుకున్నానా? లేదే. ఇప్పుడు కూడా అంతే. నాన్న, నాకు తెలియక అడుగుతాను, మీకు ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉద్యోగం దొరకదా? దొరుకుతుంది, జీతం కూడా పెరుగుతుంది. కానీ ఆప్యాయత ఉండదు, సంతృప్తి రాదు. నేను హర్ష అంకుల్ దగ్గర చేసేది ఉద్యోగం కాదు, ఒక బాధ్యత. చూసావా అమ్మా, హర్ష అంకుల్కి తనకి మధ్య ఏదో రక్త సంబంధం ఉన్నట్టు నాన్న అనుకుంటున్నారు. కానీ నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఓ డ్రైవర్ కి ఓనర్ కి మధ్య ఉన్న సంబంధం మాత్రమే. కాదు 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 కానీ కాదు, అంతకు మించి మా ఇద్దరి మధ్య ఉన్న బంధం స్నేహబంధం. నాకు బతుకు మీద ఆశ ఏర్పడ్డానికి కారణం వాడు. చిన్నప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు, అనాథగా, చిరిగిపోయిన బట్టలతో, ఆకలి కడుపుతో నేను రోడ్డు మీద పడ్డాను. నా అన్న వాళ్ళు ఎవ్వరూ నాకు అన్నం పెట్టలేదు. అలాంటి సమయంలో హర్ష నాకు అన్నం పెట్టి అమ్మలా ఆదుకున్నాడు, బట్టలిచ్చి నాన్నలా ఆదరించాడు. నా కష్ట సుఖాలు తెలుసుకుని నా తోడబుట్టిన వాడయ్యాడు. వాడు హై స్కూల్ చదువులు పూర్తి చేసి విదేశాలు వెళ్ళిపోయినా
నాకు ఏ లోటు రాకుండా వాడు చూసుకున్నాడు. అలాంటి వాడు నాకు దేవుడు కాడా? ఆ దేవుడి దగ్గర నేను ఉద్యోగం మానేయాలా? నేను ఉద్యోగం మాన్ను. మా ఇద్దరిని విడదీయగలిగేది ఒక్క ప్రాణం తప్ప ఏ శక్తి మమ్మల్ని విడదీయలేదు. అమ్మాయి భోజనం చేసిందా? లేదయ్య గారు, ఎంత బతిమాలినా తినలేదు. బయటికి పొమ్మని కసిరితే వచ్చేశానయ్యా. సరే ఇటు నువ్వు వెళ్ళు. భోంచేనన్నావట? నాకు ఆకలిగా లేదు. ఇంకా నీ మూడు మారలేదా? నువ్వు చెప్పాల్సింది చెప్పావు. కోటి ఆవేశంగా ఇంటికెళ్ళాడు. కూతుర్ని ఎన్ని తిట్టాడు. ఆ వెధవకు అసలే కోపం ఎక్కువ. కూతుర్ని కొట్టినా కొట్టుంటాడు. ఎందుకు కొడతాడు? ఆ కూతురు నిన్ను అవమానించిందని చెప్పావుగా. నా కోసం కన్న కూతుర్ని కొడతాడా? వాడికి నువ్వన్నా కన్న కూతురంత ప్రేమేనమ్మా. ఆ ప్రేమంతా నటనే. మీ మెప్పు పొందడానికి నా మీద ప్రేమ నటిస్తున్నాడు. సర్లే, ఆ విషయం ఇప్పుడెందుకు గాని నువ్వు ముందు భోంచేయమ్మా. నేను చేయను. చెయ్యనంటే ఎలాగమ్మా? రాత్రిపూట ఖాళీ కడుపుతో పడుకోకూడదు. నేను తినిపిస్తాను, 2 ముద్దలు తిను. సరే తింటాను, కానీ నేను చేయమన్న పని చేస్తారా? నువ్వు అడగటం నేను చేయకపోవడమునా? చెప్పమ్మా, ఏం చేయమంటావు? చేస్తానని ప్రామిస్ చేయండి. ప్రమాణాల మీద ఉన్న నమ్మకం నా మీద లేదా అమ్మా? అదంతా అనవసరం. నేను ఏమడిగినా చేస్తానన్నప్పుడు మాటివ్వడానికే. సరే, నా బంగారు తల్లి కోసం మాటిస్తున్నాను. చెప్పు తల్లి, నేనేం చేయాలి? ఆ కోటిని పనిలోంచి తీసేయాలి. హాయ్ అర్చన. హాయ్. ఏంటే ఇన్ని బుక్స్ తీసుకొచ్చావు? నా దగ్గరున్న పుస్తకాలన్నీ కాలేజ్లో చూపిద్దామని. అబ్బా, అది కాదే, మనకు ఇప్పుడు అన్ని క్లాసులు లేవు కదా. ఈ రికార్డ్ బుక్ నాది కాదు, ల్యాబ్లో ఇవ్వడానికి. ఈ బుక్ ఏమో భారతికి, పాపం దానికి ఇన్కంప్లీట్ అంట, రాసుకుని ఇచ్చేస్తానంది. ఇదేమో లక్ష్మిది, దాని బుక్ దాన్ని తిరిగిచ్చేయాలి. ఈ బుక్ ఏమో తల్లి నీకో నమస్కారం. ఇక ఈ దండకం చదవకు. ఉన్న క్లాసులో చేస్తున్న సహాయం వల్లే ఈ పుస్తకాలంటావు. అర్థమైంది? పద.
పోనీ కొన్ని పుస్తకాలు నేను పట్టుకోనా? పర్లేదులేవే, ఇట్స్ ఓకే. నాన్నా, ఏయ్, కార్లో బుక్స్ ఉన్నాయి. ఇదిగో అమ్మా అర్చన, అన్ని పుస్తకాలు ఎందుకమ్మా? బరువు కదా. బరువు సరే, అంత రష్గా ఉన్న బస్సులో ఎలా వచ్చిందో ఊహించండి, మీరే ఆశ్చర్యపోతారు. అర్చన, సౌందర్యమ్మా, పలకరించు. పలకరించమ్మా. హలో సౌందర్య. హాయ్ రాజీ. హాయ్ సౌందర్య. బస్తాలు మోసే వాళ్ళగా ఇన్ని పుస్తకాలు తెచ్చిందేంటే? కరెక్ట్ గా చెప్పావి. అర్చనకి అన్నేసి మార్కులు రావడానికి కారణం ఏమనుకుంటున్నావు? ఏంటబ్బా? ఇదిగో ఇలా ఇన్ని పుస్తకాలు మోయడమే. కూలీలాగానా? Yes, exactly. ఇదిగో రాజీ, బస్తాలు మోసే కూలీతో చదువుకునే స్టూడెంట్ ని పోల్చావంటే నీకు చదువు అంటే ఎంత కష్టమో అర్థమవుతుంది. నీ లెక్క ప్రకారం నేను ఎక్కువ బుక్కులు మోస్తున్నాను కాబట్టే నాకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనుకుంటే, నువ్వే బుక్కు మోయట్లేదు కాబట్టి నీకు 0 మార్కులు వస్తాయన్నమాట. చూసావా, ఇండైరెక్ట్ గా నిన్ను నువ్వే ఎంత ఇన్సల్ట్ చేసుకున్నావో పాపం. Very good morning. Please sit down. రాజీ, సౌందర్యది ఫీజు విషయం కనుక్కోవడానికి ఆఫీస్కి వెళ్ళింది మేడం. ఓకే, ఆ టెక్స్ట్ బుక్ ఇలా ఇవ్వు. మేడం, మిమ్మల్ని అర్జెంటుగా ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఏవే రాజీ, మా రాక్షసేది? ప్రిన్సిపాల్ పిలిచారని ఆఫీస్కి వెళ్ళిందే. మరి నన్ను అడిగిందా? అడిగిందే, ఏదో ఫీజు విషయంలో ఆఫీస్కి వెళ్ళావని చెప్పాను. థ్యాంక్ గాడ్. మరి రేపు డాన్స్ షోకి టికెట్లు దొరికాయా? ఏంటి, నేను వెళ్ళడం దొరకపోవటమా? ఇదిగో. థ్యాంక్స్. రాక్షసి, నీ పని చెప్తా.
చేస్తున్నా? ఏంటా పని? నీకు అనవసరం. నీకు అక్కర్లేని విషయాల్లో నువ్వు కలుగ చేసుకోకు. స్టూడెంట్స్ కి బుక్స్ సరస్వతి దేవితో సమానం. అలాంటి బుక్స్ ని పట్టుకుని అమ్మమ్మ కబుర్లు చెప్పకు. కూర్చో. ఎవరి పనిచేశారు? నాకిప్పుడే అర్జెంటుగా తెలియాలి. ఇది తెలిసే వరకు నేను లెసన్ మొదలు పెట్టను. అదేంటి మేడం, ఎవరో చేసిన పనికి మేమెందుకు శిక్ష అనుభవించాలి? ఇప్పటికే హాఫ్ పీరియడ్ వేస్ట్ అయిపోయింది. ఒక లెక్చరర్ మీద గౌరవం లేని స్టూడెంట్స్ కి నేనెందుకు లెసన్ చెప్పాలి? చెప్పాలి మేడం. ఎవరో చేసిన దానికి మేము శిక్ష అనుభవించాలా? అయినా సాక్ష్యం లేని దానికి ఎవరిని మీరు అడుగుతారు? చిరిగిన బుక్ గురించి పట్టించుకోకండి. నా ఫిలాసఫీ అంతే. కావాలంటే నా టెక్స్ట్ బుక్ ఇస్తాను. లెసన్ చెప్పండి మేడం. ఇందాక మేడంకిచ్చింది నీ టెక్స్ట్ బుక్కేనే. టెక్స్ట్ బుక్ నేను ఇస్తాను మేడం. చెరపకురా చెడేవు అనే సామెత ఆధారంగా ఈ రోజు మన లెసన్ ఉంటుంది కదా మేడం. ఈ బుక్ ఇలా చేసిన వాళ్ళు చదువు అబ్బక చెడిపోతారు. అమ్మా సౌందర్య, సారీ అమ్మా, పాపం నీ బుక్ ఇలా చినిగిపోయినందుకు. ఏమ్మా, ఏంటి ఫోన్ చేశావు? ఏం లేదు మమ్మీ, ఈ రోజు నా క్యారేజ్ పంపిస్తానన్నావుగా. రోజు పంపిస్తూనే ఉన్నానుగా, ఇవాళ ప్రత్యేకంగా అడుగుతున్నావేంటే? క్యారేజ్ ఎవరి చేత పంపిస్తున్నావు? అన్నీ కొత్తగా అడుగుతావేంటి? రోజు పంపించే మనిషితోనే పంపిస్తాను. ఇవాళ క్యారేజ్ తెచ్చే మనిషిని మారుద్దామనుకుంటున్నాను. అంటే దేవుడి చేత పంపించమంటావా? వద్దు. పోనీ లక్ష్మమ్మ చేత పంపిస్తాలే. ఆవిడ వద్దు. ఆ ఇద్దరూ వద్దంటే ఇక నేనే పట్టుకురావాలి. నిన్నెందుకు తెమ్మంటాను? మన డ్రైవర్ కోటి లేడా? లేడే, మీ నాన్నగారిని తీసుకుని ఆఫీస్కెళ్ళాడు. వెళ్ళినా సరే అతని చేతే క్యారేజ్ పంపించాలి. ఎలా పంపించమంటావు? ఆ కోటి మీ డాడీ దగ్గరున్నాడుగా. ఉంటే నువ్వు పిలిస్తే రాడా? నువ్వు చెప్తే చేయడా? అతని చేతే పంపించు. ఇంతకీ అతనితో నీకేం పని? నాగు పావులా కాటేయకపోయినా కనీసం బుస్సైనా కొట్టకపోతే ఎదుటి వాడికి భయం కలగదని నువ్వేగా చెప్పావు. కరెక్టే, కానీ ఎవరి మీద బుస కొట్టాలనుకుంటున్నావు? ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ముందు నువ్వు క్యారేజ్ పంపించు.
మీ నాన్నగారు వస్తున్నారే. ఏంటే క్యారేజ్ తీసుకొస్తున్నారు? ఎవరి కోసం? ఇంకెవరి కోసం? అదిగో ఆ మహాతల్లి కోసం. రోజు క్యారేజ్ ఇంకెవరో తీసుకొచ్చేవాళ్ళు కదే, ఈ రోజేంటి మీ నాన్నగారు తీసుకొచ్చారు? అది కావాలని మా నాన్న చేత క్యారేజ్ తెప్పించుకుంది. చిన్నమ్మాయి గారు పోయినా. ఏయ్, ఏంటిది? ఆలస్యమైంది. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? మీకు భోజనం తీసుకెళ్ళమని ఇందాకే అమ్మగారు చెప్పారు. ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యమైంది. వస్తానమ్మా. ఏయ్ ఆగు. ఏంటి క్యారియర్ పడేసి పెద్ద లాడ్లా వెళ్ళిపోతున్నా? నేను తినే వరకు ఉండి ఖాళీ అయిన క్యారేజ్ ని తీసుకెళ్ళు.